హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మేము సమ్మర్లో తీసిన వీడియోస్ అన్నీ పెడతా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే తోటలో అయితే పెట్టాను. తోటలో ఏమేమి చేశారో పిల్లలు రోజు వెళ్ళి, ఇప్పుడైతే ఇంటి దగ్గర రోజు చేసే ఆడిన ఆటలు అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడైతే రాముడు సీత ఆడుతున్నారండి. మీకు తెలుసా అండి? మీరు అందరం ఆడాము కదా ఈ ఆట అయితే. అప్పట్లో మనం అందరం ఇవే కదండి ఆడేవాళ్ళము. ఇప్పుడు మొబైల్స్, టీవీ అవన్నీ తక్కువే కదా. ఎప్పుడు చూసినా ఇవే ఆటలు ఆడేవాళ్ళము హాలిడేస్ వచ్చాయంటే. ఇదిగోండి, ఈ ఆట అయితే ఇంతకుముందు నేనైతే చూడలేదు, పిల్లలు కొత్తగా ఆడుతున్నారు. మీకు ఎవరికైనా తెలుసా అండి ఈ ఆట? స్టెప్స్ పైన ఒక్కొక్క ఐటెం అయితే పెడుతున్నారు. చాక్లెట్స్, బఠానీ, బిస్కెట్స్, చింతపండు కూడా పెట్టారనమాట. మనం తినేవాళ్ళం గుర్తుందండి మీకు? చింతపండు జామాకులో పెట్టుకొని నిమ్మకాయ పెట్టారు, ఉప్పు పెట్టారు, షుగర్ అన్నీ పెట్టి ఆడుతున్నారనమాట. ఆ స్టెప్స్ పైన దునికితే ఎవరికి ఏది వస్తే అది తీసుకోవాలట. నాకైతే ఇంతకుముందు తెలీదు. మీలో ఎంతమందికి తెలిసి అట కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ సిటీలో ఉంటే మాత్రం మొబైల్కే అతుక్కుపోతారండి వీళ్ళైతే. ఊర్లో ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కాబట్టి ఆటలు అయితే ఆడగలుగుతున్నారు. లేదంటే మొబైల్, టీవీ చూస్తూ ఉండేవాళ్ళు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆట అయితే ఆడుతున్నారండి. చాలా ఆటలు అయితే ఆడారు. కొన్ని వీలైనవి అయితే వీడియో తీశాను, కొన్ని అయితే తీయలేకపోయాను. చాలా ఉన్నాయి. సీసం గోళీల ఆట తెలుసా అండి? అదే ఆడేవాళ్ళు. ఇదిగోండి, ఇక్కడ కబడ్డీ ఆడుతున్నారు. ఇంకా 4 డబ్బాల ఆట కూడా ఆడారనమాట. అందులో మేము కూడా ఆడాము, పెద్దవాళ్ళం కూడా. అదైతే వీడియో తీయలేదు. ఇంకా లెక్కోవర్ అంటారు కదా, మీకు ఐడియా ఉందా ఆ ఆట? బంతితో, బాల్తో ఆడతారు, అవి ఆడారు. చాలా ఆటలు అయితే ఆడారండి. ఇక్కడైతే కబడ్డీ ఆడుతున్నారు. ఈవినింగ్ టైము డే అంతా ఏదో ఒక ఆట, ఒక రోజులో ఒక 5-6 ఆటలు అయితే కంప్లీట్ చేసేవాళ్ళు. మధ్యాహ్నం టైంలో అయితే లోపల ఇండోర్ గేమ్స్ ఆడేవాళ్ళు. ఈవినింగ్, మార్నింగ్ అయితే తోటకి, ఇంట్లో, బయట అలా ఆడేవాళ్ళు అనమాట. ఫ్రెండ్స్, మీరెంతమంది విలేజ్కి వెళ్ళారు హాలిడేస్లో? మీరేమేమి మాట్లాడారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయకపోతే అయితే చేయండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసిన అందరికీ.